నానా ఒకసారి వెళ్ళారా? ఏంటి? నానా నానా ఏంట్రా అది? Hello, Mr. Bhaskar Rao. I'm version 5.25 by Electrodynamics. Good evening. Glad to meet you. ఇదే నాన్న కొత్త హోమ్ నర్స్. నువ్వు రష్యా ఎప్పుడు వెళ్తున్నావు మళ్ళీ? నేను రేపే వెళ్ళిపో. వెళ్తున్నప్పుడు దీన్ని కూడా తీసుకెళ్ళు. నర్స్ అంట నర్సు. నానా నానా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, అందుకే దీన్ని తీసుకొచ్చా అని చెప్పొద్దు. జీవితంలో ఇలాంటిది చూస్తాననుకోలేదు. తీసుకెళ్ళవతలకి. నానా నువ్వు దీన్ని మనిషిలో చూడు నాన్న. కేవలం నువ్వు చెప్పినట్టు మాత్రమే వినే మనిషి. నాకు అలాంటి ఆడ మనిషితో అవసరం. ఈ మనిషితో నాకు అవసరం లేదు. నానా దీన్ని చిన్నపిల్లల్లో చూడు నాన్న. నేను నా సొంత కొడుక్కే భారమయ్యాను, ఇప్పుడు ఈ మన మనిషితో ఉండాలి. మిక్సీ వద్దు, గ్రైండర్ వద్దు, ఫ్రిడ్జ్ వద్దు, ఫోన్ వద్దు, టీవీ వద్దు, మనుషులు వద్దు, చివరికి రోబోట్ కూడా వద్దు. అసలు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు నానా? నేను ఇలా బతుకుతూ ఉండడం వల్లే నువ్వు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయగలుగుతున్నావు. నీకు పుట్టే పిల్లలు నీ విషయంలో ఏం చేస్తారో కాలమే చెప్తుంది. నేనేం చేయలేదు, ఇప్పుడు మీకు చెప్పండి. నువ్వు నన్ను అడిగే అన్నీ చేసావా? నువ్వు రష్యా వెళ్లేటప్పుడు గానీ, ఇక్కడ హోమ్ నర్స్ మాట్లాడేటప్పుడు గానీ నన్ను అడిగేవా? లేదుగా. ఇంకెవరి కోసం రా ఈ ప్రదర్శన? ఏం మాట్లాడుతున్నా నాన్న? ఇది నా బాధ్యత. రే, ప్రేమ అనేది బాధ్యతతో రాదురా, అది బుద్ధిని బట్టి వస్తుంది. Copy that. నానా నీతోనే ప్రాబ్లం వచ్చేది. ముందు కోపంతో అరుస్తావు, తర్వాత ఏదో సినిమా డైలాగ్ కొడతావు. అసలు నువ్వు నా గురించి ఆలోచించావా? నిన్ను ఇక్కడ వదిలేక ఏ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోలేదు నాన్న. ప్రసన్న ఫోన్ చేసిన ప్రతిసారి నేను ఆయన గురించి కంగారు పడేవాడిని. ఆయనకేమైందో, ఎలా ఉన్నారో అని. అర్థమైందా నీకు? I will try to know. అప్పుడు నాలో లేదు ప్రాబ్లం. నా గురించి ఆలోచిస్తూ నువ్వు కంగారు పడుతున్నావు. డాక్టర్ని కలవాల్సింది నువ్వు, నేను కాదు. నేను ఇక్కడే ఉండిపోతాను. నీకు పొద్దున్నే టిఫిన్లు టీలు ఇస్తూ, మధ్యాహ్నం అన్నం, రాత్రికి చపాతీలు చేస్తూ నా జీవితాంతా ఇక్కడే గడిపిస్తాను. సాయంత్రం కూడా టీ. ఏంటి ఇప్పుడు? నా మాటలేం మనసులో పెట్టుకోకు. ప్రశాంతంగా పడుకుని పొద్దునే వెళ్ళిపో. వెళ్ళి ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికొచ్చి. Good morning, Mr. Bhaskar Rao. Tea. తీసుకున్నా. జపాన్లో తనది ఉన్నత కులమే. Mr. Subramanya, would you like to have some tea? Mr. Bhaskar Rao, tea. నీకు చెప్పాను కదా నాకు వద్దని. చెప్పలేదు, నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. దాని అర్థం అదే. కాపీ దాట్. టీని ఏం చేయమంటారు? పులిహోర చేయి. సారీ, రాంగ్ కమాండ్. టీతో పులిహోర చేయలేం. అయితే నువ్వు తాగే. రోబోట్స్ ఏమీ తాగలేవు. నేను వీడిని చంపేస్తాను. చంపేస్తే నేను మళ్ళీ బ్రతికొస్తా. టీని ఏం చేయమంటారు? ఇదిగో నా నెత్తి మీద పోయి. రోబోట్స్ తమ యజమానికి హాని కలిగించవు, ఎల్లప్పుడూ విశ్వాసంగా ఉంటాయి.
అప్పుడు నేనేమిటో నీకు చూపిస్తాను. Very bad. ఇది ఎక్కడిది? ఇదే వండింది. వద్దు. ఇది నా రూమ్, అది స్టడీ రూమ్, ఇది పూజ రూమ్. ఎవరి పూజ? పూజ రూమ్ అది, సరేనా? ఎవరి పూజ? ఆ, చూడు, నాకు తెలిసి ఇది వేస్ట్ అని. ఎలా వర్క్ చేస్తుంది 5.25? నాకైతే అది పర్ఫెక్ట్. నాన్న వాడతాడో లేదో తెలియట్లేదు. ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్ అండ్ కమ్ ఫాస్ట్. వి ఆల్ మిస్ యూ. ఓకే. యాష్, బూడిద. ఓ, వీడికి ఇది కూడా తెలుసా? అది నిన్న వంట చేసినప్పుడు వచ్చిన యాష్. ఉదయాన్నే దాన్ని తీసి పక్కన పెడతాం, చెట్లకెరువుగా తర్వాత వాడతాం. కాపీ దట్. చూడన్నానా ఇది ఎంత స్పీడ్గా నేర్చుకుంటుందో. ఎవరికైనా పుట్టగానే అన్నీ తెలియవు కదా. ఏమంటావ్? రైట్. ఎవరు వీటిని ఆ చెత్తబుట్లో పడేసింది? మిస్టర్ భాస్కర్ రావు, ప్లీజ్ డోంట్ షాట్. ఎక్కువ ఆవేశపడితే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్త ప్రవాహం పెరిగిపోయే అవకాశం ఉంది. అలా జరగడం వల్ల మెదడులో ఒత్తిడి పెరిగి రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేదా ఒత్తిడి వల్ల గుండెకి వెళ్లే రక్తనాళాలు బ్లాక్ అయి హార్ట్ స్ట్రోక్ రావచ్చు. వీటిని ఎవరు అక్కడ పెట్టింది? మీ రూమ్ శుభ్రం చేసేటప్పుడు అవి నాకు కనిపించాయి. మొక్కలకు ఎరువుగా వేత. ఈ ఇంట్లో ఎవరో ఒక్కడే ఉండాలి. ఉంటే నువ్వు, లేకపోతే నేను. నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా? వాటిలో మా అమ్మ తాతలు ఉన్నారు. వాటిని నిమజ్జనం చేయాలి. నీళ్లలో నిమజ్జనం చేస్తే వాళ్ళిద్దరూ ఊపిరాడక చనిపోతారు. బిజీగా ఉండే పిల్లల తల్లిదండ్రులు ఇలా శాశ్వతంగా అస్థికుల్లో ఉండిపోవాల్సిందే. మళ్ళీ మొదలు. సుబ్రహ్మణ్యం బిజీగా ఎక్కడున్నాడు? హీఈస్ కంప్లీట్లీ ఫ్రీ. వాడిని అడుగు, ఆ విషయం వాడినే అడుగు. మాట్లాడితే గుర్తుతా. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాదా ఈ సునసూయలు, అందములందరి ఆనందములే. రాదా ఈ సునసూయలు,
నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక మల్లిక ఓ మల్లిక గుడ్ సింగింగ్. న్యూ ఎమోషన్ డిటెక్టెడ్. నేను బయలుదేరుతాను నాన్న. నేను ఏం చేయాలి? వెళ్ళి అలా కాసేపు పడుకో, బాగా అలసిపోయినట్టున్నావు. రోబోట్స్ నిద్రపోవు. అవసరం లేదనుకున్నప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేయొచ్చు.